నువ్వెత్తిన స్త్రీ రూపంలోనే అంతం చేద్దావని నిన్ను స్త్రీగా మారుద్దావనుకున్నాను. కానీ నువ్వు పాముగానే చావాలని రాస్తుందేమో. ఈ నిమిషం నుండి శక్తి నాగనేదే లేకుండా చేస్తాను. ఇక్కడే నిన్ను అంతం చేస్తాను. పోయావా? వచ్చిన వేగంతోనే తిరిగిపోయావా? ప్రాణం కాపాడుకుని నీ రూపం చూపకుండా నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నేను నిన్ను వదిలిపెట్టను. రాజశేఖరం గారు, భోజనం చాలా బాగుంది. పెద్ద విందు భోజనమే పెట్టారు. ఈ రోజు మా ఇంట్లో మీరు భోంచేయటం మా భాగ్యంగా భావిస్తున్నాం. ఏం లేదు, నేను మాల వేసుకోవటం వల్ల మీకు కూడా శాకాహారం వడ్డించాల్సి వచ్చింది. మాకు శాకాహారం అంటేనే ఇష్టం. అవునా? నేను శాకాహారిగా మారిపోవాలనుకుంటున్నాను, కానీ ఆ వాసనే నన్ను గట్టిగా బంధించేస్తోంది. స్వామి శరణమయ్యప్ప. ఏంటి ఎస్సీపీ గారు, మీకు తమలపాకు వేసుకునే అలవాట్లేదా? లేదండి. ఓ, తమలపాకు వాడే అలవాటు తగ్గిపోతుంది. ఇంకొద్ది రోజుల్లో అసలు ఈ తమలపాకులే ఉండవేమో అనిపిస్తోంది. ఎందుకుండవన్నయ్యా? మనుషులు తమలపాకులు మానేసినా మనం దేవుళ్ళకి పెట్టడం మానలేదు కదా. కొబ్బరికాయల తాంబూలాల్లోనూ తమలపాకుల మాలలుగాను దేవుళ్ళకి సమర్పిస్తూనే ఉన్నాం కదా. సరిగ్గా చెప్పారు. మా ఇంట్లో తనే పెద్ద మాటకారి. తనతో వాదించి ఎవ్వరూ గెలవలేరు. రే మూర్తి, ఏంటన్నా? ఏంట్రా నువ్వు సైలెంట్ గా కూర్చున్నావు? నేను సంజయను చూస్తున్నానన్నా. ఈ సంజ సామాన్యురాలు కాదురా. తను చెప్పిందని పెళ్లిని వాయిదా వేయకుండా త్వరగా జరిగేటట్టు ఏర్పాటు చేయరా. అదే నీకు మంచిది. నాన్న, నాకన్నీ తెలుసు. మీరు భోజనం ఎలా ఉంది? ఇదంతా నా ఐడియానే. వంటలో నేను ఎక్స్పర్ట్ని కదా. గంగా, మంజు, మనమంతా ఇక్కడ ఉంటే గంగ ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఏంటి గంగా, ఎంతసేపు నీకోసం ఎదురు చూడాలి? ఎక్కడికి వెళ్ళావు? మేమందరం భోంచేసి కూర్చున్నాం. అవును, రూమ్లోనూ నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? సడన్ గా తలనొప్పి వచ్చింది, అందుకే అవుట్ హౌస్ కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని వచ్చాను. సరే, వచ్చిన విషయం మాట్లాడుకున్నాం. ఈ ఇంట్లో మేము తృప్తిగా భోంచేశాం. మరిక బయలుదేరతాం. ఏంటి భోంచేగానే బయలుదేరతామంటున్నారు? మేం మాత్రమే బయలుదేరుతున్నాం. సంధ్య ఇక్కడ సారథి ఇంట్లో ఉంటుంది. మీరెలాగో వెళ్ళాలంటున్నారు, అట్లీస్ట్ సంధ్యనైనా మాతో పాటు ఇక్కడ ఉండనివ్వండి. ఏమిటి ఇది? లేదు లేదు, పెళ్లి కాకుండా తనిక్కడ ఉండకూడదు. సంధ్య సారథి ఇంట్లోనే ఉంటుంది. లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. లేదు సంధ్య, అది కరెక్ట్ కాదు. ఎందుకమ్మా కరెక్ట్ కాదు? నేనెవరి గురించి అయితే తెలుసుకోవాలో వాళ్ళందరూ ఈ ఇంట్లోనే కదా ఉన్నారు. నేనిక్కడుంటేనే కదా మూర్తి నేను ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోగలవు. ప్లీజ్ అమ్మా, నేనిక్కడే ఉంటాను. అమ్మా ఒప్పుకోమ్మా. సంధ్య, నువ్వు పద్ధతి తెలియకుండా మాట్లాడుతున్నావు. దీంట్లో పద్ధతి ఏముందండి? సంధ్య ఎప్పటికైనా మా ఇంటి కోడలుగా రావాల్సిందే కదా.